చుక్ చుక్ రైలుకి ఘనంగా స్వాగతం పలికేందుకు కొత్త రైల్వే స్టేషన్స్ అత్యాధునిక హంగులతో ముస్తాబయ్యాయి. అమృత్ పథకంలో భాగంగా రేపు ప్రధాని మోదీ వీటిని ప్రారంభించబోతున్నారు. ఇంతకీ కొత్త స్టేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి రూపురేఖలేంటి ఒకసారి చూద్దామా? అధునాతన సౌకర్యాలు, కళ్ళు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు చూస్తే రైల్వే స్టేషన్లా లేక ఎయిర్పోర్ట్లా అన్నట్లు కనిపిస్తున్నాయి. అమృత్ పథకంలో భాగంగా తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్లను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో స్టేషన్కు 25 కోట్లు ఖర్చు చేసింది. ఆయా స్టేషన్లలో అత్యాధునిక వసతుల్ని కల్పించింది. 12 మీటర్ల విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, సరికొత్త టికెట్ కౌంటర్లు, స్నానాల గదులతో వాష్రూమ్లు, టీవీలు, వైఫై, ఇలా సౌకర్యాల చిట్టా చాలానే ఉంది. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు మారిపోయాయి. పేరుకు రైల్వే స్టేషన్ అయినప్పటికీ అంతా ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది. స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక వరంగల్ విషయానికొస్తే గత ఏడాది ఫిబ్రవరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ప్లాట్ఫామ్ గోడలపై కాకతీయుల చిత్రాలు చూపు తిప్పుకొనివ్వడం లేదు. మరోవైపు జంట నగరాల్లో ముఖ్యమైన స్టేషన్లో ఒకటైన బేగంపేట్ స్వరూపమే మారిపోయింది. స్టేషన్ ఆర్కిటెక్చర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రయాణికులకు పాలపిట్టలు స్వాగతం పలుకుతాయి. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్ల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కిషన్ రెడ్డి కూడా షేర్ చేశారు.